రికార్డింగ్ ఒక్కటే ఉంది. హరి ఓం. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. స్ఫురదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీ ఉపాసే. శుక్లాం బ్రహ్మ విచారసార పరమాద్యాం జగద్వ్యాపిని వీణా పుస్తకధారిణి భయదాంజాడ్యాంధకారాపాం హస్తే స్ఫాటికమాలికా విదహతి పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం బుద్ధిప్రదాం శారదాం. శారదా శారదాం భోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాతు. పరబ్రహ్మణే నమో. సామవేదాంతర్గత కేన ఉపనిషత్తును అధ్యయనం చేస్తున్నాము. ఈ కేన ఉపనిషత్తులలో ప్రధానంగా కేన అనే శబ్దంతో ప్రారంభమైనది ఈ ఉపనిషత్తు. కేన అంటే ఎవని చేత అని అర్థం. ఎవని చేత అనే దానిలో ప్రశ్నతోటే ప్రారంభమవుతుంది. కేన ఈషితం ప్రేషితం రెండు శబ్దాలతోటి రెండు క్రియాపదాలతోటి మొదలవుతుంది. ఈషితం ప్రేషితం ఎవరి చేత చూడబడుతున్నది, ఎవరి చేత ప్రేరేపింపబడుతున్నది. ఆ ఎవని చేత ఎవడో ఎవరో ఏమిటో అన్వేషణ ఈ కేనోపనిషత్తులో అది మనస్సు. కాబట్టి దీనికి మనం 1, 2 ఈ మంత్రాలని వీటిని స్తోత్రస్య స్తోత్రం మనసో ఈ విధంగా చదువుకున్నాము. అలా 3వ మంత్రంలో కూడా నతత్ర చెట్టు గచ్చతి, ఆ ఎవరో అక్కడికి వెళ్ళి చూడటానికి కళ్ళని పంపిస్తే అక్కడికి నతత్ర చెట్టు గచ్చతి, గచ్చది వెళుతూ ఉండటం అనేటువంటిది గచ్చది క్రియాపదంతో చెబుతున్నాడు. తత్ర అంటే అక్కడికి, అత్ర అంటే ఇక్కడ, తత్ర అక్కడికి ఎక్కడో ఉన్నాడండి. ఆ శక్తి ఏమిటో సంగతి అక్కడికి కళ్ళని పంపిస్తే ప్రయత్నం చేస్తే నా గచ్చతి. క్రియాపదానికి నా చేర్చుకోవాలి. ఎప్పుడైనా శ్లోకంలో క్రియాపదం వస్తే దానికి వ్యతిరేకత నా తీసుకెళ్ళి దాని చేసు నగచ్చతి, చక్షు నగచ్చతి అది అన్వయం. చక్షులు వెళ్ళలేవు. తర్వాత నా వాక్కు, వాక్కు వెళుతుందా, వాక్కు వెళ్ళలేదు. నా గచ్చతి. నా మనహ గచ్చతి, మనస్సు వెళ్ళలేదు, వాక్కు కూడా వెళ్ళలేదండి అని చెబుతున్నాడు. న విద్మో న విజానీయో న విద్మహ నహ విద్మహ. నహ అంటే ఇక్కడ విసర్గలు పెడితే అర్థం వేరు వస్తుంది. విసర్గలు పెడితే మాకు అని వస్తుంది. విసర్గలు లేకుండా తీసేస్తే వ్యతిరేక అర్థంలో వస్తుంది. న విద్మహ మాకు తెలియదండి. ఏతత్తు దీనిని యథా ఎలాగో అనుశిష్యాత్ అర్థమయ్యే విధముగా చెప్పడం నా విజానీమహ మాకు తెలియదండి అని అన్నాడు అని చెబుతూ ప్రారంభంలో చెబుతున్నది. అంటే కళ్ళు వెళ్ళలేవు, మనస్సు వెళ్ళలేదు, వాక్కు వెళ్ళలేదు, ఇది ఎట్లా ఏమిటో సంగతి మాకు తెలియటం లేదండి అని అని 4వ మంత్రానికి వస్తున్నాడు. 4వ మంత్రంలోకి వచ్చేటప్పటికి అన్యదేవ తద్విదితాదధో అవిద్వాదధి ఇది శుశ్రామ పూర్వేషాం ఏ నహ తతో వ్యాచచిక్షిరే. క్రియాపదం వ్యాచచిక్షిరే ఇక్కడ ఉంది. వ్యాచచిక్షిరే, వ్యాచచిక్షిరే అంటే వివరించారు. ఎవరు? పూర్వేషాం, పూర్వేషాం ఇంతకు ముందు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారే బ్రహ్మజ్ఞానులు, వాళ్ళు వివరించారు. ఎవరు? ఇతి ఈ విధముగానని వివరించారు. వివరించినప్పుడు సుశ్రామ విన్నాము అని క్రియాపదంతో చెబుతున్నాడు. అది ఏమిటి అంటే తత్ ఇవ మొదలు దగ్గర తత్ విదిత అధ ఆ పదాన్ని విడ తీసుకోవాలి. తత్ విదిత అధ అక్కడ తత్ విదిత, విదిత విదిత అంటే తెలియబడినటువంటిది.
ఇక్కడ విశేషం జాగ్రత్తగా తత్ విదితాత్ అథ అట్టనే తర్వాత పదం ఉంది. అవిదితాదధి రెండు పదాలు. ఈ రెండు పదాలని జాగ్రత్తగా విడదీసుకుంటారు. ఇక్కడ ఏమిటంటే ఎట్లాంటి విడదీయాల్సింది? అథః అథః అంటే ఏంటనమాట? మరియును అవిదితాత్ అవిదితాత్ విదితాత్కి అవిదాత్ వ్యతిరేక పదం. విదితాత్ అంటే తెలుసుకోవటం, అంటే అవిదాత్ అంటే వ్యతిరేక పదం. అది తెలియని దాని నుండి అధి శ్రేష్టమైనది. శ్రేష్టమైనది యహ ఎవరైతే, యహ అనేటువంటిది రెండో లైన్లో ఉన్నది. ఏ నా అన్నది అక్కడ ఉంది. యహ ఎవరైతే నహ మాకు తత్ దానిని ఆ పరమాత్మను గురించి వ్యాచచిచ్చిరే వివరించారో పూర్వేషాం పూర్వీకుల నుండి ఇది ఈ విధంగా సుశ్రామ విన్నాము అని రాబోయేటని చెబుతున్నాం. వాళ్ళు చెప్పినటువంటి వాటికి మేము చెబుతున్నాం. తర్వాత మంత్రంలో వస్తుంటాయి అన్నమాట ఇది. కాబట్టి విదితాత్తు తెలిసిన వాటి నుండి అన్యత్ ఏవ భిన్నమైనది అథః ఇంకా అవిదదాత్ తెలియని దాని నుండి శ్రేష్టమైనటువంటి ఆ తత్తున్నదే, శ్రేష్టమైనటువంటి ఆ తత్తున్నదే దాన్ని పూర్వేశం వాళ్ళు చెప్పగా విశ్రామ విన్నాము. అది ఏమిటో చెబుతాం. అది ఇంతవరకు ఇంట్రడక్షన్ చెప్పాడు, అంతే, ఏం లేదు దీనిలో. ఇక అసలు కథ మొదలు పెట్టాల, ఇంట్రడక్షన్ వరకే వచ్చాడు. ఈ ఎవరైతే కేనేషితం కేన ప్రేషితం అనేటువంటి వాడిని అన్వేషించాలి, వాడిని గురించి చెప్పడానికి ఇక్కడ దాకా ఈ 4 ఇంట్రడక్షన్ లో ఇచ్చాడు. ఇచ్చి ఆ తర్వాత ఈ క్రమంగా దీనిలోకి వెళ్ళిపోతున్నాడు. 5వ మంత్రంలోకి వెళ్ళిపోతున్నాడు. ఏమిటంటే దీనిలో 5వ మంత్రం దగ్గర నుంచి ఒక 5 దాకా, అంటే 5 నుంచి 9 దాకా వరుసగా ఇక్కడ మకుటంతో అవుతున్నాడు. మకుటం అంటే చివరిన ఆ శ్లోకంలో ఒక పదం వస్తుంది. అదే మనకు సుమతి శతకం ఇట్లా అంటే చివరి సుమతి అంటాడు. అట్లనే ఇక్కడ కూడా ప్రతి శ్లోకంలో చివర నా ఇదం యదిదం ఉపాసతే, నా ఇదం యదిదం ఉపాసతే అని 5వ మంత్రంలో ఉన్నది. అదే ఆ మాట 9వ మంత్రం దాకా వస్తున్నది. అది ఏమిటో దీనిలో చెబుతున్నాడు అని అంటే, దీనిలో నా ఇదం ఉపాసతే ఏం చెబుతున్నాడు? ఏ నా కాదు, ఇదం నా ఇది కాదు. ఏంటి ఇది కాదు? ఏదైతే ఉపాసిస్తున్నారో అది ఏమిటో దీనిలో ప్రారంభం నుంచి చెబుతున్నాడు. యద్వాచా అక్కడి నుంచి చెబుతున్నాడు. ఎందుకనంటే మొట్టమొదట వాక్కుల చేత అందదు అని చెప్పేశాడు. నగచ్చతి వాక్కు అని చెప్పేశాడు. నగచ్చతి పశ్యతి అంటే చక్షు, ఈ విధంగా చెప్పుకుంటాడు. మొట్టమొదటి చెప్పాడు కదా, నగచ్చతి చక్షు, నగచ్చతి వాక్కు, అలా చెప్పాడు. వాక్కులు వెళ్ళలేవు, కళ్ళు వెళ్ళలేవు, ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చాడు. ఆ ఎవరి దగ్గరికి, ఎవరైతే కేన అన్నారే ఆ కేన దగ్గరికి ఈ కళ్ళు పోలేవు, ఈ మనసు పోలేదండి అని చెప్పాడు. అది ఎవరు అయ్యానంటే మొట్టమొదట వాక్కును గురించి చెబుతున్నాడు. యద్వాచ వాచ, ఏదైతే ఉన్నదో వాచ వాక్కు చేత అనభ్యుదితం చా తర్వాత అకార ప్రశ్లేష ఉన్నది. చూడండి, అకార ప్రశ్లేష ఉన్నది కాబట్టి సరిపోయింది అక్కడ, లేకపోతే అర్థం తేడా వస్తుంది. అందుకని అకార ప్రశ్లేష తప్పనిసరి ఉండాలి, ఉంటేనే అక్కడ వ్యతిరేక అర్థం వస్తుంది. అప్పుడు అకార ప్రశ్న ఆ చేర్చుకుంటే అనభ్యుదితం వివరింపజాలనిదో అనగా అర్థమయ్యేటట్టు చెప్పటానికి కూడా కుదరదు అని చెబుతున్నాడు. అనభ్యుదితం వివరించడానికి కూడా అవకాశం ఉండదు. ఏనా దేని చేత, వాక్కు ఏదైనా ఒక వివరించి చెప్పాలంటే మనకు వాక్కులు వస్తే వివరించి చెప్పచ్చు. అది బాగుందండి, అది బాగుంది, ఇది బాగుంది, మనకు వాక్కులు వస్తే ఒక రామాయణ కావ్యం దగ్గర పెట్టి చెప్పండి అంటే 10 మాటలు చెప్పచ్చు. అక్కడ వస్తువు ఉంది కాబట్టి చెప్పచ్చు, లేకపోతే మనకు కథ తెలుసు కాబట్టి వాక్కులను ఉపయోగించవచ్చు. అది ఏమి లేదనుకోండి, శూన్యం, చెప్పమంటే ఏం చెబుతాడు? శూన్యం ఉంది, ఆ శూన్యం ఉంది, ఆ చెప్పయ్య అన్నాం అనుకోండి. మీరు ఒకసారి కూడా ఆలోచన చూసుకుంటే శూన్యంలో ఆ చెప్పయ్య ఏం చెప్పమంటారండి అంటారు ప్రశ్న. ఆ చెప్పయ్య
ఎందుకంటే ఈ మాట మాకు ఎప్పుడో 60 సంవత్సరాల క్రితం వచ్చింది. శర్మ గారు చెబుతున్నారు. ఆయన ఏం చెబుతున్నాడంటే ఇదే వచ్చింది. ఆయన బాగా ఉపనిషత్తులు చదువుకున్నటువంటి ఆయన. శూన్యంలో చూపించి చెప్పరా అనాలి, అప్పుడు బయటపడతాడు అని. ఇప్పుడు మామూలుగా ఏమైనా చెప్పమంటే ఏ ఆముక్తమాలేదో వాటిని గురించి చెప్పటమో ఇవన్నీ కూడా చెప్పడం అనేది బరాబరా అతను చదువుకున్నావు కాబట్టి ఆ వాక్కులు వస్తున్నాయి కాబట్టి బరాబరా చెప్పేస్తున్నావు. ఏదైనా వస్తువు ఉంది అనుకోండి, ఆ వస్తువు ఉంది కాబట్టి చెబుతావు. ఎక్కడ చూసావు అనుకో చెబుతావు. ఏమీ లేదు, శూన్యం. చెప్పరా, ఏం చెప్పదండి, చెప్పు ఏంటో మరి, ఏం చెప్పేది? శూన్యం అంటే ఇదంతా ఉన్నది, చెప్పమన్నారు, నేను ఏం చెప్పమంటారు? శూన్యం గురించి ఏం చెప్పాలి? శూన్యం అంటే శూన్యమేనండి, శూన్యం అంటే శూన్యమే, ఇంకేమీ లేదు. శూన్యము ప్రకృతి, సున్నా వికృతి. ఇక్కడ ఒక విశేషం చెప్పబోతున్నాను. శూన్యము ప్రకృతి, సున్నా వికృతి. సున్నా అంటే మనకి తెలుసు, ఇటు గుండ్ర రౌండ్ పెట్టేస్తాం. రౌండ్ పెట్టేసేసి అప్పుడు ఏం చేస్తాం, ఆ సున్నాన్ని తీసుకెళ్ళి ఒక అక్షరాన్ని తగిలిచ్చాం. కాకి తగిలిచ్చాం కమ్ అన్నాం. అక్షరాలు తగిలిచ్చాం, కాకి తగిలిస్తే కమ్ అన్నాం. ఆకు తగిలిస్తే అమ్మ అన్నాం. కమ్ అమ్మ అనేటువంటి దాన్ని బీజాక్షరాలు. ఈ బీజాక్షరం ఎప్పుడు ఈ సున్నా తగిలితే అప్పుడు అయింది. అది ఈ సున్నా తగిలితే అప్పుడు అయింది. ఒకటి ఉంది వేసాం, ఆ ఒకటి పక్క ఒక 10 సున్నాలు పెట్టేసాం. ఎంత విలువ వచ్చిందో చూసుకోండి, సున్నా యొక్క విలువ చూసుకోండి. ఈ సున్నా ఏంటో తెలిసిన, పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే ఇప్పుడు చెప్పాడు. శూన్యం అంటే ఇది చెప్పడం మొదలు పెట్టేశాడు. అప్పుడు చెప్పాడు, ఏమి లేదు చెప్పరా అన్నాడు కదా గురువు గారు. అంత క్రితం ఎప్పుడో చెప్పిన గుర్తుకొచ్చి, పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అని చెప్పేశాడు. నువ్వురా అసలైనటువంటి వాడివి, ఈ మొత్తం జగత్తు మొత్తం పూర్ణము. ఇక్కడ చూసుకో, శూన్యం కదా కూర్చున్నది, ఆ శూన్యంలో కూర్చొని చెప్పన్నాడు. ఈ శూన్యం అంతా ఏంటి? పూర్ణం. ఆ పూర్ణంలో నుంచి పూర్ణం వచ్చింది, సున్నాలో నుంచి సున్నా అంటే పూర్ణం. మనం తెలుగులో మామూలుగా సహజంగా సున్నా అంటాం. పూర్ణం అంటే సంపూర్ణమైనటువంటిది. ఆ దాన్ని ఇంకా చాలా, ఆ సున్నాని చిన్నది 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 చేసామనుకో, అది చివరికి ఏమవుతుంది, ఒక చిన్న చుక్క అవుతుంది, అంతే కదా. ఆ చిన్న చుక్కను కూడా ఇంకా సూక్ష్మం చేసామనుకో, అది అణువు అవుతుంది. ఇది అర్థం. చివరికి అణువుని ఎలాబొరేట్ చేసామనుకో, పెద్ద సున్నా అవుతుంది. ఇప్పుడు ఈ శూన్యం ఎంత పనిచేసిందో చూసుకోండి. ఇది శూన్యం అంటే. ఎందుకంటే బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలంటే ఈ శూన్యం అంతా కూడా బ్రహ్మతత్వంతో ఉన్నది. అందుకనే ఆయన సర్వం కల్పితం బ్రహ్మ అన్నాడు. అది ఈ శూన్యం అనేటువంటిది బ్రహ్మతత్వము. కనబడుతున్నది చూసావు, చరాచర జగత్తున్నదే, అదంతా కూడా బ్రహ్మమే. అయినా అది నిలబడేది కాదు. జాయతే గచ్చతి జగత్తు. ఇదంతా ఇంతటి విశేషమైనటువంటి ఉన్నది అనమాట. కేవలం మనం వాక్కులు అనేటువంటివి ఒక వస్తువు చూపించి చెప్పరానంటే జగజగా చెప్పేస్తాడు. ఏమి లేదు చెప్పరానంటే, ఏమి లేకపోతే ఏమేంటి చెప్పేమండి అని అంటాడు. ఇదే ఉపనిషత్తుల్లో పట్టుకోవాల్సినటువంటి జ్ఞాననిష్ట. అదేనమాట. పూర్ణమదహం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అని చెప్పాడు. అట్లా సమస్తము పూర్ణమైనటువంటిది. ఇదంతా అంతా శూన్యమైనటువంటి శూన్యమే పరబ్రహ్మ స్వరూపం. అది ఎట్లా ఏంటో శూన్యం మనకు తర్వాత దీనిలో కోసం చెప్పుకున్నాం. ఇప్పుడు ఏమంటున్నాడంటే దీనిలో కూడా ఏమిటంటే, వాక్కు చేత అనభ్యుదితం వివరింపదాలనిదో ఏనా దేని చేత వాక్కు అభ్యుద్యతే వివరింపబడుతున్నదో. రెండు, వివరింపబడటం వివరింపబడకపోవటం, రెండు వ్యతిరేకాలు. రెండు చెప్పేస్తున్నాడు దీనిలో. అనభ్యుదితం చెబుతున్నాడు, అభ్యుదితం రెండు చెబుతున్నాడు. తత్ ఏనా, అది మాత్రమే బ్రహ్మ, అదే బ్రహ్మము, అదే ఆత్మ అని చెబుతున్నాడు. అదే బ్రహ్మ. త్వం నీవు విద్ధి తెలుసుకో అని చెబుతున్నాడు. అంటే ఏ వాక్కు ద్వారా వివరింపబడటానికి వీలు లేదో, దేని ద్వారా వాక్కు వివరింపబడుతుందో అదే ఆత్మ. ఇక్కడ విశేషంగా ఏం చెబుతున్నాడంటే, ఇక్కడ ఒక విశేషమైనటువంటి దాన్ని చెబుతున్నాడు. ఇక్కడ ఎట్ట వస్తుందంటే వ్యతిరేకార్థంలో రెండింటికి చెబుతున్నాడు. వివరింపబడటం,
వివరింపబడకపోవటం రెండు చెబుతున్నాడు. వివరింపబడుతున్నదో ఏ వాక్కు ద్వారా ఒకటి, దేని ద్వారా వాక్కు వివరింపబడుతుందో దేని ద్వారా కేనా, దేని ద్వారా వాక్కు వివరింపబడుతుందో అదే ఆత్మ. ఇక్కడే కొంచెం దీర్ఘంగా ఆలోచించాలి. వాక్కు అనేటువంటిది వివరించలేదు, వాక్ అనేది వివరించలేదు. లోపల కేన అనేవాడు ఒకడు కూర్చున్నాడు. ఆ కేన అనేటువంటి వాడు ఏం చేస్తున్నాడంటే వాడు వాక్కు ద్వారా వివరిస్తున్నాడు, వాడు వలుకుతున్నాడు, లోపల వాడు వలుకుతున్నాడు. వాక్కు ద్వారా వాడు లోపల ఉండి ఏదో తెరచాటు నుండి పలుకుతుంటుంటారే, తలుపు చాటు నుండి పలుకుతుంటుంటారంటారే, అట్లా పలుకుతున్నాడు. ఆ పలుకుతున్నవాడు ఎవరయ్యానంటే తత్. అది అంతేగాని వాక్కు స్వయంగా పలకలేదు. ఇది దీనిలో అర్థమైంది. వాక్కు స్వయంగా పలకలేదు, వాక్కు పలకలేదు. ఆ కేన అనేటువంటి ఆయన నాడే తత్, ఆ బ్రహ్మము, ఆ బ్రహ్మమే వాక్కు ద్వారా పలుకుతున్నాడు. గొప్ప ఉపన్యాసం చెబుతున్నాడు ఒక ఆయన అనుకోండి, ప్రవచనం మంచి జ్ఞానం అది చెబుతున్నాడని అంటే లోపల ఉండి ఆయన ఒక మైక్ సెట్ పెట్టుకొని లోపల ఉండి ఎవరు కేన అనేటువంటి ఆయన ఉపన్యాసం చెబుతున్నాడు. ఆయనవే ఆ మాటలు ఇక్కడ అది చెప్పేది. కాబట్టి ఆ వాక్కు అనేటువంటిది బ్రహ్మము ద్వారా వస్తున్నది, అది అర్థం. అక్కడి నుంచి వెలువడుతూ ఉన్నాయండి. ఆయన బ్రహ్మం ఒక్కసారి డోర్ ఓపెన్ చేసేసాడు. ఆయనలో ఉన్నటువంటి వాక్కులన్నీ చకచక ఝరి, ఎలా అయితే సెలయేరు ప్రవహిస్తుంటుందో అలా ప్రవహిస్తూ ఉన్నాయి, లోపల నుండి వస్తూ ఉన్నాయి వాక్కులు. అది విశేషం. కాబట్టి వాక్కు మాత్రం ఏమీ ఆ బ్రహ్మాన్ని వివరించలేదు. ఎన్ని వాక్కులు అక్కడ పెట్టినా వివరించలేదు. కాబట్టి ఆ బ్రహ్మమే వివరిస్తూ ఉంటుంటాడు సమస్తాన్ని, అది తెలుసుకో అని చెబుతున్నాడు. ఇప్పుడు కేన అనేటువంటి దాన్ని తెలుసు. మనం వాక్కులు ఉపయోగిస్తున్నామనంటే మనం కాదు ఉపయోగిస్తున్నది, ఎవరంటే తత్. తత్ విద్ధి, తత్ త్వం విద్ధి, తత్ ఆ పరమాత్మను, త్వం విద్ధి నీవు తెలుసుకో. అది ఎంత విశేషం చెబుతున్నాడు. నేను మాట్లాడుతున్నాను, నేను పాడుతున్నాను, పాడుతున్నాను, నేను అంటున్నాను అని నేను అంటున్నావే, అది అవిదిత. జాగ్రత్త గుర్తుపెట్టుకో, నువ్వు కాదు, లోపల కూర్చున్నాడు ఆయన చేస్తున్నాడు అని వాక్కును గురించి ఈ మంత్రంలో చెప్పాడు. వాక్కును గురించి చెప్పిన తర్వాత మనస్సును గురించి తర్వాత 6వ మంత్రంలో చెబుతున్నాడు. యన్మనసాన మనుతే ఏనాహు మనోమతం ఏ తదేవ బ్రహ్మతం త్వం. సేమ్ అట్లనే వస్తున్నది. 2వ లైను అన్నిటికీ అదే లైను, ఒకటే లైన్ వస్తుంటుంది అనమాట ఈ 4 మంత్రాల్లో. తదేవ బ్రహ్మత్వం విద్ధి నా ఇదం యదిదం ఉపాసతే. తదేవ బ్రహ్మ, అదే బ్రహ్మము, త్వం విద్ధి నీవు తెలుసుకో, నా ఇదం యదిదం ఉపాసతే. యత్ ఏదైతే మనస్సు ద్వారా నా మనుతే గ్రహింపబడదాలదో ఏనా దేని చేత మనస్సు మతం గ్రహింపబడుతున్నదో ఆహువు చెబుతున్నారు. ఇక్కడ కూడా సేమ్ అదే విషయం. మనస్సు, నీకు మనస్సు ఉన్నదండి, ఆ మనస్సు ద్వారా కళ్ళు, అలానే మనస్సు ద్వారా చెవులు, మనస్సు ద్వారా నాలుక, ఇట్లా ఇంద్రియాలు కూడా ఆ మనస్సుకి కనెక్ట్ అయి ఉన్నాయి. ఆ కనెక్ట్ అయి ఉండి మనస్సు ఏం చేస్తున్నది అనమాట, కంటి ద్వారా చూస్తూ ఉన్నది, కంటి ద్వారా చూసి తెలుసుకుంటూ ఉన్నది అనమాట మనస్సు అని మనకి తెలిసినటువంటి విషయం. అయితే ఇక్కడ ఆ విషయమే చెబుతున్నాడు. ఏమిటంటే మనస్సు ద్వారా నువ్వు గ్రహించుకున్నావు కదా, అది మనస్సు చేత గ్రహింపబడుతున్నది అనుకుంటున్నావు కదా, ఇక్కడ అదే చెబుతున్నాడు. మనస్సు ద్వారా గ్రహించడం సాధ్యపడదో, మనస్సు ద్వారా గ్రహించలేము ఆ కేనా, అది చెబుతున్నాడు. కేనా అనేటువంటి ఆయన ఉన్నాడే, ఆయనను మనస్సు ద్వారా గ్రహించబడదు. దేని వలన మనస్సు గ్రహించబడుతున్నది? మనస్సు గ్రహిస్తున్నదండి, ఏమండి నాకంతా అర్థమైందండి
అన్నాడు. అంటే ఆ మనస్సులో బాగా అర్థమైంది అని అర్థం. ఎవరి వలన అర్థమైంది నీకు? కేనా అనేటువంటి ఆయన లోపల కూర్చున్నాడు కాబట్టి నీకు అర్థమవుతుంది. అంతేగాని కేవలం మనస్సు ద్వారా అర్థం కాదు. ఎందుకు చెబుతున్నాడో దీనిలో ఒక రహస్యం ఉంది. ఏమిటి? వాక్కు అంటే ఈ ఇంద్రియాలు, ఈ మనస్సు, ఈ 6 ఉన్నాయే, ఇవి జడ పదార్థాలు. ఇవి జడ పదార్థాలు. జడ పదార్థం ఏం చేస్తుందనంటే అది హాయిగా మెదలకుండా పడుకొని నిద్రపోతుంటుంది. జడ పదార్థం. ఇప్పుడు మీకు సైన్స్ లో కూడా వచ్చింది. జడ పదార్థం నత్రజని. ఆక్సిజన్ తీసుకొచ్చి కలిపాము. కలిపితే ఏమైంది? కలిపితే ఏమైంది? నత్రజని తీసుకొచ్చి ఆక్సిజన్ వాటర్ నైట్రోజన్ ఆక్సైడ్ వస్తుందండి. నత్రజని పదార్థం ఉంది, తెలుసు మనకి, చదువుకున్నాము. నత్రజని, ఆ నత్రజని జడ పదార్థము, జడ వాయువు. దాని పదార్థం ఒక వస్తువు కూడా అది నత్రజని. అది అక్కడ బయట పెట్టాము. ఇది సీసాల నుంచి తీసి పెట్టాము. బయట ఆక్సిజన్ ఉంది. అప్పుడు ఏమైంది? నైట్రోజన్ ఆక్సైడ్ వస్తుంది. అది అంత పొగ వస్తుందండి. పొగ వస్తుంది. ఉప్పు కదండి. చెప్పారు, కృష్ణారావు గారు చెప్తున్నారు. పచ్చి కొంత చెప్పేశారు. ఎందుకంటే మేము చదువుకునేటప్పుడు ఎప్పుడు 1963లో సంగతి ఈ పుస్తకంలో వస్తే సైన్స్ మాస్టర్ తీసుకొచ్చి నత్రజని బయట పెడితే అది మండుతున్నది. ఏంటి మండుతున్నది అనమాట. ఈ మండుతుంటే అప్పుడు మాకు ఏ విషయం చెప్పాల్సి వచ్చిందంటే విశేషం, అప్పుడు ఏంటంటే ఊరికినే ఇళ్ళు తగలబడుతున్నాయి, వీళ్ళు సరిగా మంత్రాలు చేయలేదు అని ఆయన అంటున్నారు. అసలు విషయం ఏంటంటే ఎవడో ఒకటి నత్రజని దాని మీద అక్కడ పడేసిపోతుంటాడు. మేము అప్పుడు విన్నాం, ఈ నత్రజని తీసుకొచ్చి కొంచెం సీసాలు పట్టుకుని తీసుకొచ్చి ఆ గుడిసె మీద వేసాడు అనుకో, గుడిసె తగలబడుతుంటుంది. అట్లా చాలా విశేషాలను చెప్పుకుంటే దీనిలో రికార్డ్ అవుతుంది, అందుకని చెప్పలా. అంటే ఏమిటనమాట, ఈ జడ పదార్థానికి అంటే ఏమిటనమాట, మనకున్న కళ్ళు, చెవులు ఇవన్నీ జడ పదార్థాలు. ఇవి దీనిలో కూడా శంకర విజయంలో వస్తాయి. శంకర విజయంలో ఆ శంకరాచార్యుల వారితో వాదించేటప్పుడు, భట్ట భాస్కరులు వాదించేటప్పుడు వస్తాయి. శంకర విజయం దగ్గర పట్టుకున్నారని అంటే ఈ మళ్ళీ ఉపనిషత్తులన్నీ మళ్ళీ ప్రిఫర్ చేయాల్సిందే అన్ని. అప్పుడు అసలు జడ పదార్థాలు ఇవి. ఈ జడ పదార్థం కదలాలి అని అంటే దానిలో చైతన్యం చురుకు ముట్టాలి. అదే కరెంటు తీగ ఉన్నది, స్తంభానికి తగిలించాము, దానికి కరెంటు తోటి ఆ స్విచ్ టచ్ చేసి వచ్చాము, అప్పుడు ఆ జడ పదార్థం ఏమవుతుంది? చైతన్యం చెందుతుంది. ఆ చైతన్యం చెంది బల్బు వెలుగుతుంది. ఎప్పుడైతే కరెంట్ ఉందనుకోండి దాన్ని ఆ తీగలో, అప్పుడు మనల్ని పట్టుకుంటారా అని అంటే అమ్మో ఇంకేముంది పట్టుకుంటే అంటాడు. తీసేసాం కరెంటు, పట్టుకుంటే బాగా పట్టుకుంటాం. అంటే ఏంటంటే దానిలో జడ పదార్థం ఏమీ చేయలేదు, మత్తుగా కొండ చెలవులాగా తిని హాయిగా పడుకుంటుంది జడ పదార్థం. అట్లనే ఈ కళ్ళు, చెవులు ఇవన్నీ కూడా జడ పదార్థాలు. ఈ జడ పదార్థాలని చైతన్యవంతం చేసేటువంటిది, చురుకుదనం ముట్టించేటువంటి వాడు వెనక కేనా ఉన్నాడు. కళ్ళు చూస్తున్నాయి, నేను చూస్తున్నాను, నాకు అది బాగుంది, ఇది బాగుంది, నాకు కనపడుతున్నది అని అంటావే, అది జడ పదార్థం రాది. ఆ వెనక కేనా అనేటువంటి ఒక పెద్ద విద్యుత్ భాండం ఒకటి ఉన్నది, అది పనిచేస్తున్నదిరా అని చెప్పడం. అది దానికి తీగలు ఉన్నాయి చూసావు, ఒక తీగ దానికి ఉన్నది. మనకున్నటువంటి చైతన్యం అనేటువంటి పరమాత్మ ఒక తీగ అటాచ్ ఉన్నది. ఎన్ని తీగలు ఉన్నాయో చెప్పలేము ఆయనకి. అన్ని తీగలకి కరెంటు పంపిస్తుంటాడు, అవి పనిచేస్తూ ఉంటాయి. అనగా ఈ జడ పదార్థాలు ఏమిటనమాట, చైతన్యవంతమై కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంటాయి. అది ఇక్కడ చెప్పేటువంటి అసలు విషయం. ఆ కేన అనేటువంటి ఆయన. అంతేగాని కళ్ళు చూస్తున్నాయి కాబట్టి నేను చూస్తున్నాను, వాక్కులు నాకు వచ్చు కాబట్టి నేను వర్ణిస్తున్నాను, వాక్కులు చదువుతున్నాను, నాకు వాక్కులన్నీ వచ్చు అని అనుకుంటున్నావే, అది అవివేకము. ఆ వెనక ఉన్నాడ్రా కేనా, తద్విద్ధి బ్రహ్మ. అందువలన అది తెలుసుకోవడానికి తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నైన సేవ అనేది. అందుకని గురువు గారిని ఆశ్రయిస్తే ఆ గురువు గారు కేనా అవుతాడు. అప్పుడు ఇప్పుడు అర్థమైంది.
కాబట్టి ఈ జడ పదార్థాలు అనమాట ఇవి. ఆ జడ పదార్థాలను చెప్పుకుంటూ వస్తున్నాడు. ఈ జడ పదార్థాలు ఇది ఆ చైతన్యం తగిలిస్తే అప్పుడు పనిచేస్తున్నాయ్యా, అంతేగాని ఇవన్నీ జడ పదార్థాలు, ఇవి ఏవి కదలలేవు అని చెబుతున్నాడు. అది అంతే కదా జడం అది. కాబట్టి అట్లనే మనస్సు అని చెప్తే ఇక తర్వాత కంటి దగ్గరికి పోతున్నాడు. ఈ కంటి దగ్గరికి పోయి యశ్చక్షుషాన పశ్యతి, యశ్చక్షుషాన పశ్యతి ఏన చక్షుంషి పశ్యతి తదేవ బ్రహ్మత్వం విద్ధి నా ఇదం ఇదిదం ఉపాసతే. రెండో లైను కామన్ గా వచ్చేస్తుంటుంది అనమాట ఇది. తదేవ బ్రహ్మ, అదే బ్రహ్మము, త్వం విద్ధి, త్వం నీవు విద్ధి తెలుసుకో అని చెబుతున్నాడు. నా ఇదం ఇదిదం ఉపాసతే, నా ఇదం ఇది కాదు అని కూడా చెబుతున్నాడు. ఇక్కడ ఆరాధింపబడేది ఆత్మ కాదని తెలుసుకో, ఇక్కడ ఆరాధింపబడేటువంటి ఆత్మ కాదని తెలుసుకో. ఇక్కడ ఒక కొంచెం దూరంగా పోయి ఒక విశేషం కూడా దీనిలో మనకి వస్తూ ఉన్నది అనమాట. ఇది ఏమిటంటే సహజంగా మనం ఆత్మ పరమాత్మ అనేటువంటి విషయాల గురించి తెలుసుకున్న తర్వాత దీనిలో ఒక విశేషమైనటువంటి కూడా వస్తుంటుంది. ఏమిటంటే ఏదైతే ఈ జనులందరూ కూడా, ప్రజలందరూ కూడా ఇది ఏమనుకుంటున్నారని అంటే అదే బ్రహ్మనేసంగా మనకు తెలుసు. కానీ జనులు ఉపాసించుతున్నారు ఇది బ్రహ్మము కాదు. మనము ఈ ఉపనిషత్తు చదువుతున్నాం, కేనా అంటే చివరికి ఒక సమాధానం తెచ్చుకున్నాం. అంటే ఏంటనమాట, మనస్సు కానీ కళ్ళు కానీ ఇవన్నీ కూడా కేనా అంటే ఆ బ్రహ్మం వల్లనే త్వం విద్యని తెలుసుకున్నాం. మన వరకు మనం తెలుసుకున్నాం. ఇక జనరల్ లోకానికి వెళ్ళిపోతాం బయటికి. ఈ బయటికి వెళ్ళిపోతే వాళ్ళని కదిలిస్తే వాళ్ళ జనులు అంటారు ఏమిటంటే, మేము మాట్లాడుతున్నామండి, కళ్ళు చూస్తున్నాయి, చెవులు మాట్లాడుతూ ఇవన్నీ ఉన్నాయండి, ఇవన్నీ దీంతో చేస్తున్నాము, దేవుణ్ణి చూస్తున్నాము, అదిగో ఇవి చేస్తున్నాం, ఆ పనులు చేస్తున్నాం, ఈ పనులు చేస్తున్నామండి మేము. ఆ కనపడుతున్నదే చూశారు, ఆ వెంకటేశ్వర స్వామి బొమ్మను చూశారు, ఆ వెంకటేశ్వర స్వామి బొమ్మ అండి, మేము భక్తితోటి చేస్తున్నామండి, చూడండి ఎట్లా అంటారు, మేము, నేను, ఈ విధంగా ఉపయోగించి శబ్దాలను ఉపయోగించి చెబుతుంటుంటారు. ఎవరు? ఈ జనులందరూ. ఈ జనులందరూ అలా చెబుతూ ఏం చెబుతుంటారు అని అంటే అది కూడా పరమాత్మ అని వాళ్ళు చెబుతుంటారు. కానీ ఏమిటంటే వాళ్ళు చెప్పేటువంటి పరమాత్మ కాదు. ఇప్పుడు పెద్ద ప్రశ్న చెప్పేశారు. ఏమిటనంటే మనం చూసేటువంటి ఏ దేవుడైతే ఉన్నాడో దేవాలయం కానీ ఏదైనా సరే ఇదంతా ఇదనమాట. అవన్నీ ఏమిటనమాట అనుకునేది ఆయన పరమాత్మ అని నీవు అనుకుంటున్నావే, ఆ అనుకోవటం అనేటువంటిది ఏమిటనమాట, అది సరైంది కాదు. లోపల ఉన్నాడు కేనా, లోపల ఉన్నటువంటి వాడిని దర్శించుము అని చెబుతున్నాడు. అంటే అర్థం ఏమిటి, ఎదురుగా ఉన్నటువంటి ఆ విగ్రహాన్ని పట్టుకొని ఈయనే దేవుడు అనుకుంటూ కూర్చున్నాడు అండి వీడు. అది ఈ జనులందరూ ఏం చేస్తున్నారంటే వాడిని ఎవరిని కదిలించామనుకో, మామూలుగా ఈ ఉన్నటువంటి భక్తులు ఏమండి దేవుడు గుడి ఉందండి, అక్కడ దేవుడు ఉన్నాడండి, సరే బాగానే ఉందండి, మరి మీలో దేవుడు ఉన్నాడండి, నాలో దేవుడు ఉన్నాడండి అని అంటే మనలో ఎందుకుంటాడండి, దేవుడు గుళ్ళో ఉంటాడు. కానీ మీరు ఆలోచించండి, వాడు ఏం చెబుతాడు, దేవుడు ఎక్కడ ఉంటాడు, గుళ్ళో ఉంటాడు. తిరుపతి మనం టికెట్ కొట్టుకొని పోతే తిరుపతి గుళ్ళో అప్పుడు దేవుణ్ణి చూడొచ్చు. ఇక్కడ ఎందుకు ఉంటాడండి దేవుడు, ఇక్కడ అసలు ఉండడండి, దేవుడు ఉండే ప్లేస్ వేరు. వీళ్ళు జనులు, సామాన్య జనులు. ఈ సామాన్య జనులు అది ఏంటంటే వాడు చంకలో పెట్టుకొని ఊరంతా తిరిగట్ట ఒకడు అని ఒక సామెత ఒకటి ఉంది. అంటే అర్థం ఏమిటనమాట, ఆ బ్రహ్మము ఎవరు, కేనా అనేటువంటి ఆయన నీలోనే ఉన్నట్టు ముందు దర్శించుకోరా అని చెబుతున్నాడు. ఆ దర్శించుకోవటం ఎవరైతే దర్శించుకుంటాడో వాడు ధీరహ, ఎవడైతే దర్శించుకోలేడు వాడు బాలహ. మనకు ధీరాహ బాలాహ ఇద్దరు వచ్చారు కఠోపనిషత్తులో ఇద్దరు వచ్చారు వాళ్ళు. అందుకనే ఇక్కడ ఏమిటంటే ప్రతి దానికి కూడా చేస్తున్నాడంటే నా ఇదిదం ఉపాసతే, ఇక్కడ ఆరాధింపబడేటువంటిది ఆత్మ కాదని తెలుసుకో. ఇక్కడ ఆరాధిస్తున్నావే, ఎవరైతే ఒక బొమ్మను పెట్టుకొని ఆరాధించుకుంటూ ఎదురుగా పెట్టుకొని కూర్చొని చూస్తున్నావే, అది ఆత్మ కాదు, పరమాత్మ కాదు. మరి పరమాత్మ కాదంటే మరి బొమ్మ ఎట్ట పెట్టుకుంటున్నాం అంటే, బొమ్మ పెట్టుకొని చేస్తున్నాం కదా మరి అని నేను అనుకుంటాను. దానికి సమాధానం తర్వాత మనకు వచ్చింది. ఏమిటంటే నీలో ఉన్నటువంటి నిర్గుణ బ్రహ్మం అయితే ఉన్నదో
ఆ నిర్గుణ బ్రహ్మాన్ని ఉపాసించడం కోసం అంగుష్ట మాత్ర పురుషో బభూవ ఎక్కడొచ్చింది? కఠోపనిషత్తులో వచ్చింది. కాబట్టి అట్లా ఆ బ్రహ్మాన్ని అక్కడ గుర్తుపెట్టుకో, ఆ ఉపనిషత్తుని ఇక్కడ అటాచ్ చేసుకోవాలన్నమాట. అట్లా అంటే ఏంటనమాట, కేవలం ఈ సామాన్యమైనటువంటి వాడు ఏం చేస్తాడంటే ఎదురుగా ఉండేటువంటి ఒక బొమ్మను పట్టుకొని ఇదిగో దేవుడు పట్టుకొని తిరుగుతుంటుంటారు. కానీ వాడికి కేన అనేటువంటిది వాడికి తెలియటం లేదు అని చెప్పటం దీనిలో అది విశేషం. వాడికి చెప్పటం అనమాట అది దాని అర్థం. నీలో ఉన్నటువంటి వాడు ఉన్నాడు అంతా దీనిలో విశేషం అని తెలుసుకోవండి అని అర్థం. ఎందుకంటే మనకి ఈ ఉపనిషత్తు పేరే కేనా అనేది తోటి ప్రారంభమవుతుంది. కేనా ఎవని చేత అనేటువంటి విషయం ఈ జనానికి సామాన్యంగా తెలియదు, అంటే సామాన్యమైన జనులకు తెలియదు. అందుకనే ఆ ధీరాహ, అందుకని పూర్వేషాం అని చెప్పారు, అంత క్రితం ఉన్నటువంటి వాళ్ళు చెప్పారు అని చెప్పాడు. అదే విషయం చెవుకు కూడా చెబుతున్నాడు, అట్లనే శ్వాసకు కూడా చెబుతున్నాడు. ఇదే సేమ్ ఇదే సూత్రేణ యత్ సూత్రేణ న శృణోతి ఏన శ్రోత్రమిదం శృతం తదేవ బ్రహ్మత్వం విద్ధి నా ఇదం ఉపాసతే. శ్రోత్రం చెవు ద్వారా వింటూ ఉన్నావు అని అంటున్నావు కదా, ఈ చెవు ద్వారా వింటున్నావు, నేను వింటున్నావు అని అనుకుంటున్నావేమో, కాదు, ఆ బ్రహ్మమే అనండి. నేను ఆ బ్రహ్మమే నీ చెవుకి ఆ చైతన్య శక్తి ఇచ్చాడు, ఆ బ్రహ్మ వింటున్నాడు. ఒకసారి మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఒక మంచి విషయం, ఒక జ్ఞాన విషయం మనం చెప్పుకుంటున్నాం అనుకోండి, చెప్పుకుంటుంటే చక్కగా వింటున్నారు, అర్థమవుతూ ఉన్నది. అర్థమవుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే నీ శరీరాన్ని నువ్వు మర్చిపోతావు. ఇది ఇక్కడ ఉంది అసలు విషయం. నీ శరీరాన్ని నీవు మర్చిపోయి నీవు ఇహలోకంలో ఉన్నటువంటి నీ సంపదలు ఉంటాయి, కోట్ల కొలది డబ్బులు, అవి ఇవి అన్ని కార్లు గీర్లు, బిల్డింగ్లు బ్రహ్మాండంగా, అన్ని మర్చిపోయి లయం అయిపోతావు. ఆ లయం అయిపోతున్నాడే దేనిలోకి? ఆయనే నీలో ఉన్న కేన. అది ఆయనే నీలో ఉన్న కేన అనగా మొత్తం ఏంటనమాట, ఈ శరీరం అనేటువంటి మర్చిపోతాడు ఇంకొకటి. అదే విశేషం, అదే దీనిలో ఉన్నటువంటి ఉపాసన కూడా అదే అర్థం. ఉపాసనకు కూడా అదే అర్థం. ఈ శరీరాన్ని మర్చిపోవాలి. ఎప్పుడు మర్చిపోవాలి అని అంటే ఈ ఇంద్రియాలు లోపలికి వెళ్ళిపోవాలి. లోపలికి వెళ్ళి ఆ చెవులు బాహ్య ప్రపంచం నుంచి బయటపడి లోపల ప్రపంచంలోకి వెళ్ళిపోవాలి. బాహ్య ప్రపంచంలో ఉండిపోయినాయి అనుకో చెవులు, అప్పుడు ఏం చేస్తున్నావు, వాటి మీద ఇంట్రెస్ట్ తోటి ఉండి అవి ఉంటుంటాయి బాహ్య ప్రపంచంలో కనుక ఉండిపోతే. అందుకని ఏం చేయాలంటే అంతర్ ప్రపంచంలోకి ఇంద్రియాలను తీసుకొని పోవాలి. అప్పుడు తీసుకొని పోతే అవన్నీ లయం అయిపోతాయి. ఎక్కడ లయం అయిపోతాయి? కేనలో లయం అయిపోతాయి. అది చెబుతున్నాడు. వీటిని ఈ జడ పదార్థాలు ఉన్నాయి, ఈ జడ పదార్థాలకి చైతన్యం ఇచ్చేటువంటి ఆయన కేనా ఉన్నాడు అని దీనిలో వరుసగా చెబుతున్నాడు. నిర్వాణ మంజరిలో ఇదే ఈ కేన ఉపనిషత్తు గురించే చెప్పండి. అట్లానే మొత్తం ఈ కేన ఉపనిషత్తు అంతా అందులో నిర్వాణ మంజరిలో ఉంది మొత్తం. అది శంకర్లదే కదా అది? అవును అవును. నిర్వాణ షట్కం లేదు, నిర్వాణ షట్కం ఉంది, నిర్వాణ మంజరి ఉంది. మంజరి కూడా అట్లా చూద్దాం. రెండు ఉన్నాయి. నిర్వాణ షట్కంలో కూడా ఇదే చదువుతుంటాడు. నా బుద్ధి అహంకారం మా చిత్తాన్ని నాకం అంటాడు. అదే అట్లా నాకం అన్నట్టు అదే చెబుతున్నాడు. అంటే ఈ భావాలు ఇంకొక రకంగా చెప్పాడు. అది ఇంకే అట్లా అనమాట. అది అట్లానే మంచిది. అవును, ఆ సమయాన్ని గుర్తుకొచ్చింది. అవును, రైట్. యత్పాత్రేణ ప్రాణితీయేన ప్రాణ ప్రణీయతే తదేవ బ్రహ్మ త్వం విద్ధి నేదం ఇదిదం ఉపాసతే. త్వం విద్ధి, త్వం నీవు, విద్ధి తెలుసుకో, తదేవ బ్రహ్మ అదే బ్రహ్మము. యత్ ప్రాణేన ప్రాణితీయేన ప్రాణ ప్రణీయతే. శ్వాస నేను పీల్చుకుంటున్నానయ్యా కాబట్టే నేను జీవిస్తున్నాను అనుకుంటామే, పొరపాటురా అన్నాడు. శ్వాస పీల్చుకున్న ఒక ఆయన లోపల కూర్చున్నాడు, ఆయన వర్క్ చేస్తున్నాడు, ఆయన రెస్ట్ లెస్, విశ్రాంతి ఏమాత్రం ఒక సెకండ్ కూడా తీసుకోవటం లేదు, ఒక్క సెకండ్ కూడా తీసుకోవటం లేదు. మనకు మాత్రం విశ్రాంతి కావాలి, ఆయనకి విశ్రాంతి మాత్రం అసలు నేను నిద్రపోతున్నా కానీ వర్క్ చేస్తూనే ఉన్నాడు. నువ్వు నిద్రపోతున్నావు, వర్క్ చేస్తున్నాడు. ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నాడయ్యా? నీ తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి పనిచేస్తున్నాడు.
ఎప్పుడు మొదలైందో ఆయనకి ఉద్యోగం, ఎప్పుడు ఇచ్చారో ఏమిటో ఏమో ఆయనకి ఉద్యోగం. ఆ ఉద్యోగం అనమాట. అదే ప్రాణ, ముఖ్య ప్రాణం. అది లోపల ఉన్నప్పుడే నువ్వు స్టార్ట్ చేసేసావు, నీ యొక్క వర్క్ మొదలు పెట్టేశావు. ఈ వర్క్ మొదలు పెట్టేసేటప్పటికి ఇప్పుడు ఎంతకాలం అయిందయ్యా లెక్క పెట్టేసుకుంటే ఒక 80, 85, 87 అయింది. వర్క్ చేస్తూనే ఉన్నాడు. ఇంకా ఆయన ఉండి ఉండి ఇంకా ఆయన ఏం చేశాడంటే, ఏదో ఇంటికి చిల్లులు పడుతున్నాయి అనుకోండి, వర్షం కారుతున్నది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, ఆ ఇల్లు మనకు అక్కర్లేదు, ఇంకో చోట ఈ అద్దె ఇచ్చుకుందాం, ఇప్పుడు ఏం బాయలే, ఇప్పుడు ఈ ఇల్లు మనకు శాశ్వతం, ఇది సార్ మేము ఖాళీ చేస్తున్నామండి, ఇంకో ఇంటికి వెళ్ళిపోతున్నామండి, ఈ అద్దె అక్కడే ఇచ్చుకుంటామండి అని అంటాడు. శుభ్రంగా తట్టా బుట్టా సర్దుకుంటాడు. కొత్త ఇంటికి ఇంకో దానికి పోయి రెడీగా ఉంటుంది. కొత్త ఇల్లు ఒకటి రెడీగా ఒక చోట ఉంటుంది. ఆ రెడీగా ఉన్నటువంటి ఇల్లు చూసి వీడికి మనస్సుకు తగ్గట్టుగా బాగా నచ్చిందండి, రంగులు బాగా ఉన్నాయి, అవి బాగా ఉన్నాయి, ఇవి బాగా ఉన్నాయి అని చూసుకొని, ఎంతండి అద్దె, ఇంతండి, ఇంతండి అద్దె అంటే అర్థం ఎంతకాలం అయితే మేము ఉంటాం అంత వయసు అనమాట, ఆయుష్. రైట్, గుడ్ అని అనుకుని దానిలో ప్రవేశించాడు. ఇట్లా ఈ విధంగా ఇల్లు మారుతుంటుంటాడు. వీడికి పని లేదు. ఎవడు వీడు అంటే జీవుడు. వీడు ఎప్పుడు చూసినా కానీ ఇల్లు మారడం వీడు, అదే ఉపాధి. ఇప్పుడు ఎన్ని ఇళ్ళు మారాడో వీడు. ఒకసారి గుడిసెల్లో చేరతాడు, గుడిసెల్లోకి చేరతాడు, ఒక్కోసారి మిద్దెల్లోకి, డాబాల్లోకి, పెద్ద పెద్ద హర్మీయ పదాల్లోకి చేరతాడు వీడు. అంటే అర్థమై ఉండొచ్చు మీకు. ఇట్లా వెళ్ళిపోతుంటాడు. అందుకనే గీతలో చెప్పాడు, నీ జన్మలన్నీ నీకు తెలియదురా, నీ జన్మలు నాకు తెలుసు అన్నాడు. నీ జన్మలన్నీ ఎన్ని జన్మలు ఎన్ని ఇళ్ళు మారావో నాకు తెలుసు, నీవు ఎందుకు మారావో కూడా నాకు తెలుసు అన్ని అని చెప్పాడు. అది నేను మాత్రం ధర్మ సంస్థాపన కోసం ఎన్ని ఇళ్ళైనా మారుతుంటాను, నేను నాకు తెలిసి ఉండేటట్టు మారుతాను. నేను ఎన్ని ఇళ్ళు మారానో నాకు తెలుసు, నీకు చెప్పండి చెప్పుతాను నేను, నువ్వు చెప్పు చూద్దాం. నేను ఎన్ని ఇళ్ళు మారాను, ఏం చేశాను, ఏ కార్యక్రమాలు చేశాను నేను చెబుతా, నువ్వు చెప్పు చూద్దాం. నువ్వు జీవాత్మ, జీవుడివి. ఎప్పటికప్పుడే ఆ ఇల్లు ఖాళీ చేసి ఇంట్లోకి వచ్చావు అనుకో, 10 రోజులు గుర్తుపెట్టుకుంటావు పాత ఇల్లుని, ఆ తర్వాత ఖాళీ, ఇక దాని సంగతి మర్చిపోతావు. ఈ కొత్త ఇంటితోటే సరిపోతుంది. దీన్నే, ఇది మనకు భౌతికంగా కనపడుతున్నటువంటి విషయం. ఇదే మన యొక్క ఆ జీవాత్మ చేస్తున్నటువంటి పని ఇది. అందుకనే ఆ జీవాత్మకి ఎప్పుడు చూసినా కానీ వాడు రకరకాల ఇళ్ళు చూసుకుంటూ కూర్చుంటూ ఉంటాడు. ఎంతకాలం చూసినా కానీ వాడు పునరపి జననం, పునరపి మరణం, ఇదే పని, రెండో పని లేదు వీడికి. ఇది అందుకనే సుపర్ణ సయుజ సఖాయ, ఆ పక్షి ఉన్నదే జీవాత్మ అనేటువంటి పక్షి ఎప్పుడు తినటమే దాని పని, అనగా విషయ సుఖములను అనుభవించటం, కర్మఫలాలను అనుభవిస్తూ. ఎంతకాలం అయితే నువ్వు కర్మఫలాలను అనుభవిస్తూ ఉంటుంటావో అంతకాలం కూడా నీవు జీవాత్మ, ఇటునే జీవుడు ఉంటావు. ఎప్పుడైతే కర్మఫలాలను అనుభవించకుండా ఎప్పుడు ఇదేనా పని నాకు అని ఎప్పుడైతే తన వెంట వస్తున్నటువంటి ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు పక్కనే, నేను అసలు కనిపెట్టలేదే నా వెంట వస్తున్నాడు ఫ్రెండ్ అని వెనక్కి తిరిగి చూసుకుంటావు. ఆ చూసుకోగానే సడన్ గా ఒక్కసారి నీలో మార్పు వచ్చేస్తుంది. అరే నేనేనే, నా వెంట వస్తున్నాడు, ఏం మార్పు ఏమి లేదే, నేను ఇంతకాలం నుంచి పొరపాటు పడుతున్నానే అని కరెక్ట్గా వెనక్కి నిలబడేటప్పటికి చివరికి ఆ ఫ్రెండ్లో లీనమైపోయినాడు. అనగా అర్థం ఏంటి, జీవత్వం అంతా పోయింది. అనగా అద్దంలో, నిర్మలమైన అద్దంలో తన ముఖాన్ని చూసుకున్నాడు. అదే అనమాట. అందుకని జీవుడు ఈ తెలుసుకోవడం అనమాట. ఈ జీవుడు ఎప్పుడైతే కేనని తెలుసుకుంటాడో, ఆ కేనని తెలుసుకున్నప్పుడే వీడికి ఆ పరమాత్మ సాక్షాత్కారం. అందుకనే కేనా దీంతో మొదలుపెట్టు. ఈ జడ పదార్థాలు ఉన్నాయి మనకి, కళ్ళు, చెవులు, ఇవన్నీ 5 ఇంద్రియాలు జడ పదార్థాలు. ఈ జడ పదార్థాలకి చైతన్యం ఇచ్చేటువంటిది ఆ కేనా, ఆ బ్రహ్మము అని ఇందులో తెలుసుకోండి అని 9వ మంత్రంలో కూడా, యత్ ప్రాణేన ప్రాణతి, యత్ ప్రాణేన న ప్రాణితి, ఏన ప్రాణః ప్రణీయతే తదేవ బ్రహ్మాత్మం విద్ధి నా ఇదం ఉపాసతే. అలానే అదే అనమాట ప్రాణం. లోపల ప్రాణం ఉన్నది, గాలి పీల్చుకుంటూ ఉన్నది. ఆ గాలి పీల్చుకునేటప్పటికి ఈ శరీరం నిలబడుతున్నది. ఆ వాయువు తీసుకోవటం వలన లోపల పంచ ప్రాణాలు పనిచేస్తూ ఉండటం,
పంచప్రాణాలకు ప్రధానమైనటువంటి ముఖ్య ప్రాణం పనిచేయటం. నువ్వు హాయిగా నిద్రపోతూ ఉన్నావు 4-5 గంటల సేపు, తర్వాత మేలుకొని ఉన్నావు. మేలుకొని ఉన్న తర్వాత నేను ఇంతసేపు గాలి పీల్చుంటేనే కదా బతికేది, నేను గాలి పీల్చానా లేదా, నిద్రపోతున్నా కానీ గాలి పీలుస్తున్నానో లేదో, బయట అయితే ఉంటే తిరుగుతుంటుంటే గాలి పీలుస్తున్నట్టు తెలుస్తున్నది, నిద్రపోతున్నప్పుడు నాకెట్ట తెలియటం లేదే, మరి బతికే ఉన్నానే ఏమిటి అనేటువంటి అన్వేషణ వీడికి ఒకరోజు కూడా కేనా దాని మీద పోలేదు. వీడికి నిద్రపోతున్నావు కదరా, నిద్రపోతున్నప్పుడు గాలి పీలుస్తున్నావా లేదా, ఏమో నాకు తెలియదు, గాలి పీలుస్తున్నావా లేదని నాకు తెలియదు, నిద్రపోతున్నా కదా నాకెట్ట తెలుస్తుంది, నాకు తెలియదు అని అంటాడు. నిద్రపోతున్నా కాబట్టి నాకు తెలియదు. నిద్రపోకుండా జాగ్రత్తగా ఉన్నాడు అనుకో, అప్పుడు చెబుతా గాలి పీలుస్తున్నాను, అప్పుడు చెప్పగలుగుతా. నిద్రపోతున్నా ఏంటంటే చెబుతాను, చెప్పలేను. మరి గాలి పీల్చకపోతే బతకడు కదా, మరి సైన్స్ కూడా చదువుకున్నావు కదా, గాలి పీలిస్తేనే బతుకుతాడు కదా. ఒక్క నిమిషం అట్లా ముక్కు మూసుకొని కూర్చో చూద్దాం, ఏమవుతుంది నీ పని ఏమవుతుందో. అమ్మో ముక్కు మూసుకొని కూర్చుంటే ఇంకేమవుతుంది అవుట్ అని అంటాడు. అది సంగతి తెలుసు వాడికి. మరి అంటే రాత్రిపూట ఏం జరుగుతున్నది, మరి ఎవడు పీలుస్తున్నాడు, నువ్వు ఎట్ట బతికావు. 4-5 గంటలు నిద్రపోయి బాగా లేచి శుభ్రంగా అమ్మయ్య ఈ కష్టం అంతా తీరిపోయిందిరా, ఫ్రెష్గా ఉన్నానురా నేను అనుకొని మరలా పొద్దున్నే మళ్ళీ పుస్తకాలు పట్టుకొని బడికి పోతున్నావు కదా. ఎవరు కేనా, లోపల ఎవడు కూర్చున్నాడు, ఆ ప్రశ్న అనమాట. పిల్లలకి కనుక ప్రశ్న వేస్తే వాళ్ళు కేనా, ఎవరి చేత, ఏమిటి అనేటువంటి దానికి ఎప్పుడైతే ఇటువంటి ప్రశ్నకి అన్వేషణకి వెళ్ళిపోతాడో విద్యార్థి అన్వేషణకి వెళ్ళిపోతాడో, అన్వేషణ ఎప్పుడైతే ఉన్నదో అప్పుడు ఏమిటనమాట, క్రమక్రమంగా ఒక్కొక్క మెట్టు వెతికి చివరికి బ్రహ్మం దగ్గర చేస్తాడు. అది ఆ విషయం పాయింట్, విత్తనం, బీజం ఆ వయస్సులో, చిన్న వయస్సులోనే చదువుకునే విషయంలోనే ఆ వయస్సులోనే కనుక పడితే అతని యొక్క దారి వేరుగా ఉంటుంది. దీనిలోనే. అందుకనే విశేషం ఏంటంటే బ్రహ్మచర్యాశ్రమంలో వేదాలు చదువుకోండి అన్నాడు. వేదాల్లో ఏమున్నాయి, ఉపనిషత్తు ఉన్నది, అప్పుడు ఉపనిషత్తు చదువుతాడు. ఇప్పుడు బ్రహ్మచర్యం పూర్తయింది అని అంటే వేదం పూర్తయింది. వేదంలో ఉన్న 4 భాగాలు చదువుకున్నాడు. ఈ 4వ భాగంలో ఏమిటంటే పరబ్రహ్మతత్వం ఉన్నది, వాడు తెలుసుకుంటాడు. ఆ పరబ్రహ్మ తత్వం తెలుసుకున్నాడు కాబట్టి మిగిలిన యొక్క ఆశ్రమ ధర్మాల్లో ఆ పరబ్రహ్మ తత్వాన్ని ఉపయోగించుతాడు. అప్పుడు తన యొక్క రూట్ అంతా క్రమశిక్షణగా సక్రమమైనటువంటి సన్మార్గంలో వెళ్ళిపోతుంటుంది. అందుకని బ్రహ్మచర్యంలో బ్రహ్మచర్యం జాగ్రత్తగా అర్థం, 2 పదాలు ఉన్నాయి దానిలో. బ్రహ్మ అంటే పరబ్రహ్మము, పరబ్రహ్మమునందు నీవు యొక్క చరించుము అని అర్థం అంతే. అందుకని ఆ పరబ్రహ్మం యొక్క చరించే ముందు ఎట్లా ఉండాలి అంటే విషయ సుఖాల మీద ఉండవాకు, చాపేసుకుని ఉడుగో, చాప. అంతేగాని ఉన్నారుగా మనకి వీళ్ళు బాగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, మీకు తెలిసినటువంటి ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి వాళ్ళ పిల్లల్ని వాడు 10 ఏళ్ళు కూడా ఉండవో హాయిగా పరుపు మీద బ్రహ్మాండంగా పడుకొని హాయిగా ఉరకా పెట్టుకొని శుభ్రంగా నిద్రపోతుంటాడు. మనకి దీనిలో ప్రస్తుత కాలంలో కనుక చూస్తుంటే ఇంకొక విశేషం కూడా ఉన్నది. ఏమిటంటే కొన్ని స్కూళ్ళు ఉన్నాయి, ఆ స్కూళ్ళల్లో ప్రతి విద్యార్థికి ఒక ఫ్యాన్, పైన ఒక ఫ్యాన్ ఉంటుంది. ప్రతి విద్యార్థికి ఒక చైరు, ఒక టేబుల్, పైన ఒక ఫ్యాను. గురువు గారేమో నిలబడి పాఠం చెప్పాలి. ఆ స్కూల్లో డబ్బులు బాగా ఎక్కువ, ఫీజు. ఆ స్కూల్లో చదివిస్తున్నామండి అబ్బాయిని, ఫ్యాన్ ఉందండి ప్రతి చోట. ఏమనుకున్నారు మరి, ఎన్ని లక్షలో తెలుసునా. ఇటువంటి తల్లులు చాలా మంది ఉన్నారు. ఇది అంటే ఏదైతే బ్రహ్మచర్యం అని చెప్పుకున్నామో దానికి వ్యతిరేకం. వీడికి చదువు ఎందుకు వస్తుంది, వాడికి 4 ముక్కలు పట్టుకొని ఇంటికి రాగానే మమ్మీ అనుకుంటూ వచ్చి, మమ్మీ అంటే చచ్చిపోయినుగా నాకు అన్నం పెట్టు అని అంటుంటాడు వాడు. అది అర్థం, అదే అనమాట దీనిలో. ఇట్లా మంది ప్రస్తుతం అర్థం అనమాట అది. అందువలన వాళ్ళకి ఆ చిన్నప్పుడు ఈ విషయాన్ని కొంచెం గనక తెలియపరిస్తే వాళ్ళు చాలా మంచి దారిలో ఉండిపోతారు, చాలా గొప్ప వాళ్ళే, చాలా ఆరోగ్యవంతులే. పర్సనాలిటీ, మనకి ఇంగ్లీష్లో ఒకటి వచ్చింది, పర్సనాలిటీ, వ్యక్తిత్వం అనేటువంటిది. ఇది పొందుతాడు. అది పొందినటువంటి వాడే
యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జన సయత్ ప్రమాణం కురితే లోకస్తదను. అది అటువంటి వాడు అట్లా కావాలి. అందుకని ప్రతి తల్లి కోరుకోవాల్సింది ఏంటంటే అటువంటి మనిషి కావాలి. కానీ నాకు వీడు మమ్మీ మమ్మీ అనేటువంటి వాడు చివరికి మధ్యలోనే ఎక్కడో పరిగెత్తుతాడు వాడు. ఇంకంతే, ఇది చెప్పే పని లేదు, ఇంకా వివరాలు చెప్పాల్సిన పని లేదు. అందుకనమాట. అందుకని బ్రహ్మచర్య ఆశ్రమంలోనే వాడికి ఈ తత్వం అనేటువంటిది, ఒక బీజం అనేటువంటిది పడాలి. అది అప్పుడు వాడికి మంచి దారి వస్తుంది. అందుకని కాబట్టి ఇంతవరకు చెప్పినటువంటి ఈ ఇంద్రియములు జడ పదార్థములైనటువంటి ఇంద్రియాలను ఈ విధంగా ఆ పరమాత్మ చైతన్యం వలన పని చేస్తూ ఉన్నాయి అని ఇందులో చెబుతున్నట్టు కేన అనే పదంతో మనం ఇక్కడ తెలుసుకున్నాం అనమాట. దీనిలో చెప్పాడు అనమాట. ఇంద్రియాలు జడ పదార్థాలు. ఆ జడ పదార్థమైనటువంటి ఇంద్రియాలు ఏమి చేయలేవు అని అర్థం. అందుకని మనం ఉదాహరణగా చెప్పుకున్నాం, కరెంటు తీగలో కరెంటు పెట్టలేదు, దానికి ఏం చేస్తుంది? అది మేల్కొని కూర్చుంటుంది. అది ఉన్నా ఒకటే, ఊడినా ఒకటే. దాన్ని ఎవడు లెక్క చేస్తాడు? అవతల వారేరా ఆ తీగలు అడ్డం ఉన్నాయి కానీ ఆ తీగలు కుప్ప తీసాడు అవతల పడే అని అంటాడు. వాటికి విలువ లేదేం లేదు. ఆ తీగనే తీసుకొచ్చి కరెంటుకి తేలి స్విచ్ ఆన్ చేసి ఇంక పట్టుకోరా, అమ్మో ఇంకోటి చనిపేస్తుంది. చూసుకోండి ఏమవుతుంది మరి. ఆ కరెంట్ అనేది చైతన్యం నీ కంటికి కనబడుతున్నదా? జాగ్రత్తగా ఆలోచిస్తే ఆ స్విచ్ చేసి ఏమైనా చేస్తే బల్బ్ వెలగన ఆ కరెంట్ ఉందండి. ఆ కరెంట్, ఆ శక్తికి, విద్యుత్తుకి ఒక రూపం ఉందా? ఆ చైతన్యానికి మనగా కనిపెట్టింది అది. దానికి ఒక రూపం ఉందా? కానీ పట్టుకుంటే మాత్రం చంపేస్తుంది. దానికి ఒక రూపం ఉందా? లేదు. మరి ఎంత విచిత్రమైనటువంటి విశేషం అది. ఆ రూపం లేనటువంటిది ఆ మహాశక్తి. దాన్ని పవర్ అన్నారు. సంస్కృతంలో శక్తి అన్నారు, ఈ ఇంగ్లీష్లోనే పవర్ అన్నారు. ఆ పవరు, ఆ దానిలో ఆ కరెంటు తీగలో అణువు కరెంటు తీగ ఉందనుకోండి, ఒక గజం అనుకుందాం. దానిలో ఎన్ని అణువులు ఉంటాయి? మనకు అణు సిద్ధాంతం కూడా చెప్పుకున్నాం కదా, కణాద మహర్షి దగ్గర నుంచి. ఎన్ని అణువులు అయితే ఆ కరెంటు తీగ అయింది. ఆ అణువున ప్రవహిస్తేనే కదా ఏది ఆ చైతన్యం కరెంటు. కొంత ప్రవహించి కొంత ప్రవహించకుండా కాస్త కనుక ఉంది అనుకో, ఎలా ప్రవహిస్తుంది? అదంతా ఎలా ఉంటుంది? అక్కడ కాస్త పట్టుకుంటే షాక్ అంటాడు, ఇక్కడ లేదంటే అక్కడ లేదంటాడు. అంటే అప్పుడప్పుడు చైతన్యం అనేటువంటిది ఎట్లా ఉంటుంది? ఉండదు. అదేంటి? అణువణువున చైతన్యం దానిలో ఉంటుంది. అలానే అణువణువున చైతన్యం ఉంటుంది. అట్లనే మన శరీరంలో కూడా అణువణువున ఆపాద మస్తకం, ఇదే మనకు మంత్రపుష్పంలో చెబుతాడు. ఆపాదతల మస్తక స బ్రహ్మ స శివ స హరి సోక్షర్ పరమస్వరాట్ అని మన మంత్రపుష్పంలో ఆలయంలో ఆయన గారు చదువుతుంటాడు రోజు. అది వింటుంటాం. అది వింటున్నప్పుడు మన లాంటి వాళ్ళు అర్థం తెలుసుకున్న వాళ్ళు తన్మయత్వం చెందుతాం. ఆ తన్మయత్వం చెందినప్పుడు అదే, అందుకోసమే అది విశేషమైంది. ఆ మంత్రపుష్పంలో ఆత్మతత్వం చెప్పాడు. మన శరీరంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ ఆపాదతల మస్తక, పాదం దగ్గర నుంచి శిరస్సు దాకా శరీరం అంతా నిండి ఉన్నాడు అని చెప్పాడు. అందుకనే ఈ జడ పదార్థమైనటువంటి ఈ శరీరాన్ని చైతన్యవంతం చేస్తున్నాడు. జడ పదార్థమైనటువంటిది ఈ శరీరం. ఆ శరీరాన్ని చైతన్యవంతం చేస్తున్నాడు. ఎప్పుడైతే ఆ చైతన్యం బయటికి వెళ్ళిపోయిందో దీనికి అసలు రూపం బయటపడ్డది. ఏమిటి? జడ పదార్థం రా అన్నాడు. ఈ జడ పదార్థం అనేటువంటిది ఇంకంటే అప్పుడు ఏంటి? ఈ శరీరం ఏమైనా పనికొస్తుందా? ఏమీ పనికిరాదు. శరీరం ఎందుకు పనికిరాదు? అంత క్రితం శరీరం ఉంది, ఆ శరీరం అనేటువంటిది పనికొస్తున్నది, చైతన్యం ఉంది కాబట్టి. శంకరులకి 16 సర్గ రాస్తున్నారు ఈ విషయంలో. 16 సర్గలో శంకరాచార్యుల వారికి ఒక వ్యాధి వస్తుంది. ఒక వ్యాధి, ఆ వ్యాధి పేరు భగంధర వ్యాధి. భగంధర అది అనమాట. అంటే రక్తస్రావం జరుగుతుంటుంది. అనగా కింద ఉన్నటువంటి, కింద అధోభాగం ఉన్నది, అధోభాగం నుంచి రక్తస్రావం జరుగుతుంటుంది. ఆ రక్తస్రావం జరగటం వలన ఆయన కట్టుకున్న కాషాయ వస్త్రాలు తడిసిపోతున్నాయి. తడిసిపోతుంటే శిష్యుడు తోటకాచార్యులు ఉన్నారు. తోటకాచార్యులు వారు ఆయన ప్రతిరోజు ఆయన భక్తితో శుభ్రంగా ఉతికి ఆరేసి మళ్ళీ ఒకటి అంత దొరుకుతున్నది. కొద్ది కాలం జరిగింది. జరిగిన తర్వాత శిష్యులందరూ చేరి, ఏమండి
ఇట్లా అయితే ఎట్లా, వైద్య చికిత్స కావాలండి అని అన్నారు. అంటే వైద్య చికిత్స అంటే ఆయన అంటాడు, ఒరే వ్యాధులు అనేవి 2 రకాలుగా ఉంటాయి రా అన్నాడు. ఒకటి కర్మఫలం వలన వచ్చే వ్యాధి, ఒకటి ఈ శరీరం వలన వస్తుంటాయి. శరీరం ఏదైనా కనుక తినకూడని తిన్నా కానీ, లేదా రకరకాలైన ఉన్నాయి కదా, దానివల్ల వస్తుంటాయి. ఏదో పిచ్చి పిచ్చి తిండ్లు తిన్నాడు అనుకోండి, ఏదో వ్యాధి వస్తుంది. అట్లా ఈ విధంగా అంటే 2 రకాలైనటువంటి వ్యాధులు ఉన్నాయి అన్నాడు. నాకు వచ్చినటువంటి వ్యాధి పాశం వల్ల వచ్చి నేను అనుభవించాలి, కర్మఫలం వల్ల వచ్చింది, దానికి మందులు ఉండవు, దాని డాక్టర్ కూడా తెలియదురా దానికి, కాబట్టి కొంతకాలం అనుభవిస్తే ఆ శిక్ష దానికి చెల్లిపోతుంది. అది అనుభవించకుండా దానికి ఏదైనా వ్యతిరేక మందులు కనుక వాడుతున్నాం అనుకో, ఏమీ పనిచేయవు అని చెప్పేశాడు. ఏమి పనిచేయవు అని చెప్పేశాడు. ఇదిరా దీనిలో అని అంటే మళ్ళీ ఒక శిష్యులు అంటారు, అదేంటండి ఏదైనా సరే మీరు అట్లా అంటే ఎట్లా, అయినా ప్రయత్నం చేయాలండి అని అన్నాడు. సరేరా పట్టుకురండి వైద్య డాక్టర్ని అని అన్నాడు. సరే డాక్టర్ని పట్టుకొచ్చాడు. ఈ శిష్యుడు ఒక డాక్టర్ని పట్టుకొచ్చాడు. డాక్టర్ని పట్టుకొచ్చి చూశాడు. ఆ డాక్టర్ చూశాడు. అయ్యా డాక్టర్ గారు అన్న డాక్టర్ తోటి అంటాడు శంకరాచార్య గారు, ఏమంటే మీరు చాలా దూరం నుంచి వచ్చారు, అంటే ప్రయాస అంటే అనవసరం, మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు, ఇది దీనివల్ల ఏం కాదు అని చెప్పాడు. సరే నమస్కారం చేసి ఆయన వెళ్ళిపోయినాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అశ్విని దేవతలు వచ్చారు. అసలు దేవతల్లో ఉన్న డాక్టర్స్, అసలు దేవతలు వాళ్ళు వచ్చారు. ఎందుకు వచ్చారంటే, వాళ్ళు ఇక్కడ ఉన్నది పరమశివుడు శివావతారం ధరించి ఉన్నాడు ఇక్కడ శంకరాచార్య స్వామి వారు, ఆయన కోసం వచ్చారు. అశ్విని దేవతలు మేము చూస్తాం, దీని సంగతి ఏమిటో సంగతి అని అంటే, సరే చూడండి అన్నారు. వాళ్ళకి అర్థమైంది ఇది కర్మపాశం వల్ల వచ్చింది అనేటువంటి విషయం తెలిసింది. అది తెలిసిన తర్వాత వాళ్ళు మా వాళ్ళ కాదు కాదంటే వాళ్ళు వెళ్ళిపోయినారు. ఇదిరా దీనిలో విశేషం అని చెప్పాడు. చెప్పినప్పుడు శంకరాచార్యుల వారి దగ్గర శిష్యుడు ఉన్నాడు, అసలు ముఖ్యమైన శిష్యుడు, ఆయన పేరు పద్మపాదాచార్యుడు. ఆ పద్మపాదాచార్యుడికి ఆలోచన చేసి కనిపెట్టాడు ఇది అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఏమిటి అనేది. అప్పుడు ఆయన ఒక మాంత్రికుడు చేసినటువంటి ఒక మంత్ర విద్య వలన ఈయనకి ఈ వ్యాధి వచ్చింది అనేటువంటి కనిపెట్టేశాడు. ఎవరు? పద్మపాదాచార్యుడు. వాడు ఎవడు అని అంటే అభినవ గుప్తుడు అనేటువంటి వాడు చేశాడు. వీడు ఎందుకు చేశాడు అని అంటే, వీడు ఓడిపోయినాడు, శంకరుల చేతిలో ఓడిపోయినాడు. వీడు ఓడిపోయినాడు. వీడు కడుపులో ఏం చేశాడు పెట్టుకొని, శంకరులకి శిష్యుడుగా నటిస్తూ ఈయన మీద మాంత్రిక ప్రయోగం చేశాడు. ఈ మాంత్రిక ప్రయోగాన్ని పోగొట్టాలి అని అంటే, ఈ మామూలు డాక్టర్స్ కానీ, దేవతలు ఉన్నారు, అశ్విని దేవతలు, వీళ్ళ వల్ల ఎవరి వల్ల కాదు. అప్పుడు పద్మపాదాచార్యుడు ఆయన పద్మపాదాచార్యుడు అంటే అపర నరసింహస్వామి అవతారం ఆయన పద్మపాదాచార్యుడు. ఆయన నరసింహస్వామిని స్మరించుకున్నాడు. ఒకసారి నరసింహ మంత్రాన్ని ప్రయోగించేసాడు. నరసింహ మంత్రం ఎప్పుడైతే ప్రయోగించాడో, స్వామివారిలో ఉన్నటువంటి భగంధర వ్యాధి ఉన్నదే, ఆ వ్యాధి అభినవ గుప్తుడికి తగిలింది. పోయి అంటే బాణం అటు తిరిగింది, రివర్స్ తిరిగింది బాణం, వెళ్ళి వాడికి తగిలింది. ఇక వాడి రక్తస్రావమే చచ్చాడు. అంటే దేన్ని ఇటువంటి కర్మపాశములకు సంబంధించినటువంటి ఏమన్నా ఉంటే వాటిని కేవలం భగవంతుడు అనేటువంటి వాడే డాక్టర్. అదే విషయంలో మనకు నవక చౌకాల్లో భిషక్ అని వచ్చింది చూడండి. భిషక్ పదంతో వస్తుంటుంది, మొదటి వాక్యంలో వస్తుంది అనమాట. అట్లా అనమాట. ఆయన ఆ మంత్రం వలన నరసింహస్వామి వారిని మాంత్రికం చేయడం వలన అంతతో పోయింది వాడు. అట్లా అనమాట. ఇక్కడ విశేషం అనమాట. అంటే ఇంతటి విశేషమైనటువంటి ఆ మంత్రశక్తుల వలన ఏమిటంటే, ఈ శరీరానికి ఉన్నటువంటి వ్యాధులు ఏమన్నా ఉంటే 2 రకాలుగా ఉంటాయి. ఈ శరీరం అనేటువంటి జడ పదార్థము, ఈ జడ పదార్థాన్ని తొందరగా పట్టుకుంటాయి. అవి జడ పదార్థం అంటే బహు చులకన, ఈ మాంత్రికులకి వాళ్ళకి బహు చులకన. వాడికి తొందరగా ప్రయోగించేసేస్తే వాడికి ఏదో వ్యాధి వస్తుంది, సరే మూలబడి ఉంటాడని పూర్వకాలం ఆ విధంగా చేసేవాళ్ళుట ఈ మాంత్రికులు అనేటువంటి వాళ్ళు. ఎందుకంటే మంత్ర ప్రయోగం చేస్తే ఈ జడ పదార్థమైనటువంటి శరీరం మీద పడుతుంది.
అప్పుడు అనమాట. అందుకని శరీరం అంటే శరీరం అనుభవిస్తూ ఉంటుంది. అందుకని వీడు గనక మంత్రోపాసకుడు అయినాడు అనుకోండి, ఎవడైతే ఉన్నాడో వాడి మీద, అనగా లోపల ఏ నరసింహస్వామి ఉపాసకుడు లేదా అమ్మవారి ఉపాసకులు అయినారనుకోండి, అటువంటి వాళ్ళ మీద ప్రయోగించడం కష్టం. లోపల ఆయన ఉన్నాడు కాబట్టి అట్లా అనమాట. కానీ ఇక్కడ విశేషం ఏంటంటే శంకరుల మీదనే ప్రయోగించేశాడు. మరి మంత్రం ప్రయోగిస్తే పని చేయాలి కదా, ఆ మంత్రం వచ్చింది, ఆవహించింది. తర్వాత కర్మపాసం ఏదో ఉంది ఆయన అని అనుకున్నాడు. సరే పని కానీలే అని అనుకొని వదిలేసేసాడు. అందుకనే అంటారనమాట, శంకరులంతటి వాడు ఆ మాంత్రికుడు చేసినటువంటి దాన్ని తట్టుకొని ఆయన్ని ఏం చేయలేకపోయిందని చివరికి అర్థమైంది. ఆయన ఎందుకు ప్రయోగించాడంటే చంపడానికి. భగంధర వ్యాధి కనుక కొద్ది రోజులు ఉందంటే చచ్చిపోతాడు కదా అని అనుకుంటే చచ్చిపోలేదు ఈయన. అది ఈయన చచ్చిపోలే. ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే రక్తస్రావమే చచ్చిపోతాడు, సరిపోతుంది అనుకున్నాడు. రక్తస్రావం అవుతూనే ఉన్నది, శుభ్రంగా బతికే ఉన్నాడు ఆయన. అది అనమాట దీంట్లో. అలానే అట్లనే మంత్రోపాసకులు ఉంటారనమాట. ఆ మంత్రోపాసకుల మీద అది పనిచేయదు. ఎందుకంటే ఈ జడ పదార్థమైనటువంటిది మన శరీరము, అది గుర్తుపెట్టుకోండి. ఆ జడి పదార్థమైనటువంటి శరీరంలో చైతన్యవంతమైనటువంటి ఆ పరమాత్మ ఉన్నాడు కాబట్టి మనం ఇట్లా పనిచేస్తున్నాము, పని చేయగలుగుతున్నాము. కాబట్టి మనలో ఉన్నటువంటి వాడిని ఎవరైతే గుర్తుపెట్టుకుంటారో, గ్రహిస్తారో వాళ్ళు ధీరాహ అని అర్థం అనమాట. అట్లా అదే అని చెబుతూ ఇంకా పరమాత్మ తత్వాన్ని గురించి మనకు బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్క్య మహర్షి ప్రత్యేకంగా చెప్పాడు. ఇది ఏమిటంటే అస్థూలం, అనణువు, అహ్రస్వం, అదీర్ఘం, అలోహితం, ఇట్లా 20 లక్షణాలు చెప్పాడు. మనకు గీతలో మామూలుగా ఏదో ఒకటి రెండు చేద్యోజం, అదాశోజం అని చెప్పాడు, కొద్ది పాయింట్లే చెప్పాడు. దీనిలో విశేషంగా చెప్తుంటారు అనమాట. దీనిలో ఆ పరమాత్మ యొక్క అస్థూలం అనణువు, స్థూల శరీరమా, ఇంత 6 అడుగులు ఉన్నాడా, 5 అడుగులు ఉన్నాడా, లేదు 2 అడుగులు ఉన్నాడా అని అంటే అసలు అస్థూలం అండి, అసలు రూపమే లేదండి అన్నాడు. అస్థూలం, అనణువు, అహ్రస్వం, అదీర్ఘం, అలోహితం, అస్నేహం. దీనిలో ఈ మంత్రంలో విశేషం ఏంటంటే ఆ అనేటువంటి శబ్దాన్ని ఉపయోగించాడు. ఆ అనేటువంటి శబ్దం దేనిలోకి వస్తున్నది? వ్యతిరేకార్థంలో వస్తుంది. సత్యము, అసత్యము, యథార్థము, అయథార్థం. తేలిక సులభంగా చెప్పాలి అంటే సంస్కృత భాషలో ఆని ఉపయోగిస్తే సరి. అంటే ఎట్లా ఏర్పడుతుంది? నాని సమాసం చేస్తే నా సత్యం, అసత్యం, అది అట్లా అనమాట. అట్లా ఆ ఉపయోగించి మొత్తం 20 లక్షణాలు చెప్పుకుంటూ వచ్చేసాడు ఈ పరబ్రహ్మ. ఈ 20 లక్షణాలు చెప్పుకుంటూ వచ్చాడు కాబట్టి ఇక పరబ్రహ్మాన్ని చెప్పండి, ఎలా రూపం ఉందా, ఏదా ఉందని ఏమీ లేదండి. మరి ఏమీ లేనటువంటి ఆయన లోపల కూర్చున్నాడు, రూపమా లేదు, పని చేస్తున్నాడు, వర్క్ చేస్తున్నాడు. దేనిలో కూర్చున్నాడయ్యా? ఈ శరీరంలో కూర్చున్నాడు. ఈ శరీరంలో కూర్చొని పని చేస్తున్నాడు. ఎక్కడెక్కడ ఉన్నాడు, ఏమిటి, ఆయన పట్టుకుందామయ్యా, ఆయన పట్టుకుందాం అనుకుని చూస్తే నువ్వు ఎంత దూరం తిరిగినా ఎక్కడ తిరిగినా కానీ చిక్కడు, నీకు చిక్కడు దక్కడు. ఎక్కడున్నా ఎక్కడ నీ చిక్కడు నీకు. కానీ నువ్వు గనక అంతర్ముఖం అయితే నీకు తొందరగా చిక్కుతాడు. నద్దూరే తదంతికే తద్దూరే, మిక్కిలు దూరం, చాలా దగ్గర. నువ్వు ఎక్కడో ఉన్నాడు అనుకుంటున్నావు, కాదు, నీ హృదయ గుహలోనే కూర్చొని ఉన్నాడు, పట్టుకో. నీ హృదయంలోనే ఉన్నాడు ఆ పరమాత్మ. ఆ చైతన్యవంతమైనటువంటి పరమాత్మ నీ హృదయంలోనే ఉన్నాడు, అవి పట్టుకోరా అని చెప్పాడు. అదే ప్రహ్లాద చరిత్రలో చెప్పేది ఉంటుంది. అది అక్కడ ఇక్కడ వెదకంగా ఏందయ్యా, నీ హృదయంలోనే కూర్చొని ఉన్నాడు ఆ పరమాత్మ, చూడు అని చెప్పాడు. దీనికి చూడాలి అని అంటే నీ ఇంద్రియాలని లోపలికి చేసుకో అని చెప్తున్నాడు. బాహ్య ప్రపంచం చూడటం అనేటువంటి దానితో పెట్టుకుంటే ఎట్లా? జాగ్రత్తగా దీనిలో బాహ్య ప్రపంచం చూస్తుంటుంటే దీనిలో చెప్పేసినమాట ఏంటనమాట, ఆ ఈ ప్రపంచం అంతా కూడా ఎలా చూడాలి అని అంటే ప్రతి విషయంలో కర్మలో కూడా దీనికి అన్ని కూడా ప్రతి కర్మలో కూడా బ్రహ్మణాహుతం బ్రహ్మైవ అని ఇట్లనే ఇంకొకటి చోట చెప్పాడు అనమాట. ఈడు పద్మపత్ర ఇవాంభస దగ్గర చెప్పాడు, అక్కడ చెప్పాడు అనమాట. అక్కడ ఈ ప్రపంచంలో అంతా చూస్తుంటే బయట ప్రపంచంలో పోతే అంత మురికి ప్రపంచం, అంతా కనపడుతూనే ఉంటుంది. ఆ మురికి ప్రపంచంలో చూస్తూ ఉన్నావు, కానీ ఆ మురికి ప్రపంచంలో మాత్రం
దిగబడవు నువ్వు. ఎందుకంటే నీకు తెలుసు ఏంటో బ్రహ్మజ్ఞానం ఉంది కాబట్టి నువ్వు మొనగవు. కానీ అందరిలో నలుగురితో పాటుగా తిరుగుతూనే ఉంటుంటావు. అందరూ ఏమనుకుంటారు, నాతో పాటు ఈయన కూడా ఉన్నాడు కదా, తిరుగుతున్నాడు కదా అని అనుకుంటాడు. కానీ నీ యొక్క దారి వేరు. అక్కడ నీ యొక్క దారి ఏ దారిలోనో వాడికి తెలియదు. అక్కడే దీనిలో అన్నమాట ప్రత్యేకంగా ఆ బ్రహ్మమునందే అంత కూడా నిలబట్టి తన యొక్క 5 ఇంద్రియములు ప్లస్ 1 మనస్సుని 6టిని బ్రహ్మమునందే నిలబెట్టి గనక ఉంచినప్పుడు నీకు అవేమి అంటవు. అవి అంటవన్న పద్మపత్ర ఇవాంభస, ఆకు మీద తామరాకు మీద నీటి బొట్టు వలె ఉంటావు అని చెబుతున్నాడు. అట్లా అనమాట. అన్నిట్లో అనేకమైనట్టు మనకు కనబడుతూనే ఉంటాయి. ఇంత బాగా తెలిసినటువంటి వాళ్ళము బయటి ప్రపంచానికి వెళ్ళిపోయినప్పుడు ఆ ప్రపంచంలో లయం కావు. బయట ప్రపంచంలో లయం కావు. బయట ప్రపంచంలో లయం కావాలి అని అయినాడా ఇక దానిలో కలిసిపోతాడు. ఇక బయటికి రాలేడు. ఈ విషయ సుఖాల్లోకి వెళ్ళిపోతాడు. ఆ విషయ సుఖాల్లోకి వెళ్ళిపోయి దానిలోకి కాదు. ఇక అదే దారి వాడికి, అదే ఇల్లు మారుతూ ఉంటుంటాడు. అట్లా అనమాట ఇది. అదే విషయం. అందుకనే కేనా అనేటువంటి తెలుసుకోండి. మన శరీరంలో ఉన్నటువంటి ఆ కేన అనేటువంటి ఆ పరమాత్మను తెలుసుకుంటే మీకు క్రమక్రమంగా జీవన విధానంలో మార్పు వస్తుందని ఈ చెప్పడం అనమాట. దీనిలో ఇది మొదటి యొక్క ఖండం. ఇది మొదటి ఖండంలో ఈ 9 మంత్రాలతోటి చెప్పాడు అనమాట. ఇది ఆ తర్వాత అన్వేషించుము రెండో ఖండంలో చెప్తున్నాడు. అటువంటి ఆ పరమాత్మను కేనా అని చెప్పావు కదా, ఇన్ని లక్షణాలు అన్వేషించుము అని చెబుతున్నాడు. ఇట్లా ఇది రెండవ ఖండంలో. ఈ రెండవ ఖండంలో అని చెప్పి దీనిలో ఇక మనకి ఇంకా ప్రారంభం. ఇక్కడి నుంచి గురువు గారు చెబుతున్నాడు. బ్రహ్మాన్ని గురించి బాగానే తెలుసుకున్నాను అని అంటున్నాడు శిష్యుడు. కాబట్టి ఒకవేళ అనుకున్నట్లయితే నువ్వు తెలుసుకున్నది చాలా అల్పం రా అంటున్నాడు. గురువుగారు చెప్పాడు. ఇప్పటికి మా గుర్తు భగవద్గీత బాగా అర్థమైందండి నాకు, భగవద్గీత బాగా అర్థమైందండి, బాగా తెలిసిందండి అన్నట్టు ఆయన చెప్పాడు. ఇప్పటికి మా గుర్తు. ఎప్పుడో 60 సంవత్సరాల క్రితం నాకు ఒకడు ఇట్లా చెప్పాడు ఒకడు అన్నాడు. ఏంటి మా అంతేగానండి అర్థం, వాడికేరా అర్థం కాని వాడు నెంబర్ 1 వాడేరా అన్నాడు. అర్థం కాని వాళ్ళని వరుసగా లైన్లో పెడితే వాడే మొదటి వాడు అన్నాడు. అది అంటే జ్ఞాన సముద్రం. అది జ్ఞాన సముద్రంలో ఏదో ఒక చోట ఒక చిన్న బిందువు పట్టుకొని ఇది అంతా వచ్చింది కావాలనుకుంటున్నాడు. సముద్రం అది అనమాట ఇది. అందుకనే మనకు తెలిసినటువంటిది ఏదైనా ఉందనుకో, ఏదో ఆ జ్ఞానం అనే సముద్రంలో ఒక నీటి పొందులాగా పట్టుకున్నామండి అని అనుకోవాలి. అట్లనే ఇక్కడ శిష్యుడు అంటున్నట్ట, నాకు అర్థమైందండి బాగా అన్నట్ట. అనేటప్పటికి అక్కడి నుంచి నీకు తెలుసుకున్నది చాలా తక్కువేరా అని ఈ విధంగా దీంతో మొదటి మంత్రం రెండవ పార్ట్లో మొట్టమొదటి మంత్రం ప్రారంభం దీంతో చేస్తున్నాడు. కాబట్టి మనం దీన్ని మరలా సోమవారం ఇక్కడ దాంతో మనం ప్రారంభం చేద్దాం. అంతవరకు శుభం భవతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భూయాత్. అది కట్టేసావా?